ఎవ్రీవన్, మైసెల్ఫ్ ఈశ్వర్. రీసెంట్గా నేను నెక్సెసైడ్ అనే కంపెనీలో వెబ్ డెవలప్మెంట్ ఇంటర్వ్యూ ప్లేస్ అయ్యాను. బేసికల్గా నాకు నెక్స్ట్ ఇయర్ గురించి తెలిసింది మా ఫాదర్ వల్ల. మా ఫాదర్ ఒక రోజు యూట్యూబ్లో ఒక వీడియో చూసారనమాట. ఒక థర్డ్ ఇయర్ అమ్మాయి హైపేడ్ టెక్ జాబ్ క్రాక్ చేసింది, షీఈస్ ఫ్రమ్ నెక్స్ట్ వేవ్ అని. ఫస్ట్ నేను నమ్మలేదు, అంటే హైపేడ్ టెక్ జాబ్ నార్మల్ కాలేజ్ వాళ్ళకి వస్తాయా వితౌట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ బ్రాంచ్ అండ్ ఆల్. తర్వాత మా డాడీ ఏం చెప్పారంటే వెబినార్ అటెండ్ అయితే నీకు చాలా డౌట్స్ క్లారిఫై అవుతాయంట. వెబినార్ అటెండ్ అయ్యాక లైక్ మైండ్ హెస్ బీన్ బ్లోన్ అవుట్. ప్రాపర్ స్కిల్ సెట్ ఉండే ఎలాంటి కంపెనీ అయినా ఎందుకు రిజెక్ట్ చేస్తుంది అనే డౌట్ వచ్చింది. మా ఫాదర్ కూడా సపోర్ట్ చేయడం వల్ల నెక్స్ట్ కూడా జాయిన్ అయ్యాను. నెక్స్ట్ కూడా జాయిన్ అయ్యాక నాలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ అనేది చాలా డెవలప్ అయింది. అండర్స్టాండింగ్ డిఫరెంట్ కోడ్ బేసెస్ నేను చాలా ఫాస్ట్ గా కోడ్ అండర్స్టాండ్ చేసుకుంటున్నాను. ఇప్పటికీ రిగ్రెట్ గా ఫీల్ అవుతాను ఫస్ట్ ఇయర్ లో ఎందుకు జాయిన్ అవ్వలేదు నెక్స్ట్ ఇయర్ లో అని చెప్పేసి. బేసికల్ గా బీటెక్ తర్వాత హై పేయింగ్ జాబ్ రావాలంటే వర్క్ ఎక్స్పీరియన్స్ కావాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది త్రూ ఇంటర్న్షిప్స్ మాత్రమే మనకు వస్తుంది. ఈ ఇంటర్న్షిప్స్ లో ఏంటంటే రియల్ వరల్డ్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తాం, దాంతో మనకి హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ పెరుగుతుంది. అండ్ కమింగ్ టు ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ నెక్సెసైడ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అన్నారు. నేను చెప్పాను. తర్వాత నీకు ఏమేమి టెక్నాలజీస్ వచ్చు అంటే నేను నేర్చుకున్నాను రియాక్ట్ జేఎస్, జావాస్క్రిప్ట్, ఎస్క్యూఎల్, పైథాన్ ఇవన్నీ వచ్చు అని చెప్పాను. తర్వాత రియాక్ట్ మీద కొన్ని క్వశ్చన్స్ అడిగారు, లైక్ వై రియాక్ట్, వై నాట్ అదర్ టెక్నాలజీస్ అవి ఎందుకు నేర్చుకున్నాం అని అడిగారు. ఇంటర్వ్యూలో చెప్పేశాడు ఇంటర్వ్యూయర్ లైక్ యూ ఆర్ సెలెక్టెడ్ అని చెప్పి. మనకి రెజ్యూమేలో ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఎంత ఇంపార్టెంటో డూయింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అండ్ షోకేసింగ్ దెమ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. లైక్ ఇంటర్వ్యూయర్ అనేది చాలా ఇంప్రెస్ అయ్యాడు. ఒకవేళ మనం రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తే, లైక్ మనం బిల్డ్ చేస్తే మనం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇంటర్వ్యూయర్కి, లైక్ డ్యూరింగ్ ఇంటర్వ్యూ మనం ఇది చేసాం, మనం ఇలా అడ్వాన్స్ టెక్నాలజీస్ యూజ్ చేసామని చెప్తే వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు. ఎలాంటి టెక్నాలజీ మీరు నేర్చుకున్న బేసిక్ స్ట్రాంగ్గా ఉంటే తర్వాత ఫర్దర్గా మీకు చాలా యూజ్ అవుతుంది. ఫైనల్గా నెక్స్ట్ టీమ్కి థ్యాంక్ యూ.